హలో అండి. ఈ మధ్య నా దగ్గరికి 40 ఇయర్స్ దాటిన హౌస్ వైఫ్స్, ఎస్పెషలీ ఆడవాళ్ళు నా దగ్గరికి భుజం నొప్పి అని వస్తున్నారు. వీళ్ళలో నేను ఎగ్జామిన్ చేసి కారణాలు ఎతికితే చాలా మందిలో ఫ్రోజన్ షోల్డర్ ఉండటం, రొటేటర్ కఫ్ అంటాం అంటే భుజం కండరాలు తెగటం గమనించాను. ఈ ఫ్రోజన్ షోల్డర్ లో గానీ ఆర్ ఈ రొటేటర్ కఫ్ టేర్స్ ఉన్న వాళ్ళలో నేను కొంచెం మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని నిద్ర అనేది హ్యాపీగా ఉండేలాగా చెప్తాను. ఫస్ట్ మొత్తం స్ట్రైట్ గా పడుకోకుండా ఒక పిల్లో మీ షోల్డర్ కింద ఆర్ మీ ఎల్బో కింద పెట్టుకొని షోల్డర్ అనేది బెడ్ కి టచ్ అవ్వకుండా కొంచెం ఎట్ అన్ యాంగిల్ 30 degrees యాంగిల్ ఉండేలాగా చూసుకోవాలి. రెండోది మీ బాడీకి మీ భుజం అంటే ఈ భుజానికి ఈ బాడీకి మోచేకి మధ్యలో వెడ్జ్ పిల్లోస్ అంటాం, ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి. అట్లాంటి పిల్లోస్ పెట్టుకున్నా కూడా మీకు ఈ భుజం నొప్పి అనేది నైట్ టైం తక్కువ ఉంటది. మూడోది, ఎక్కువ మంది మన చేతిని తల కింద పెట్టుకొని సైడ్ కి తిరిగి పడుకుంటారు. అలా పెయిన్ ఏ సైడ్ అయితే ఉందో అట్లా చేసి పడుకోవద్దు. అండ్ పడుకునే ఒక 15 minutes ముందు ఐస్ పెట్టుకొని కొంతసేపు ఐసింగ్ చేయండి. అయినా కూడా పెయిన్ వస్తుంది, కంటిన్యూస్ గా పెయిన్ వస్తుంది ఈ యాక్టివిటీస్ చేసినా కూడా అంటే ఆ షోల్డర్ పెయిన్ ఎందుకు ఉంది అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.